లగచర్ల లడాయి కంటిన్యూ అవుతోంది. కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు లగచర్ల వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును పెట్టడంతో నిరసనగా లగచర్లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు స్టేషన్ కు అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీ కూడా చేరుకుంటున్నారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన లగచర్ల అదే రగడ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ భవన్ చేరుకున్నారు. అయితే కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలందరూ కూడా లగచర్లకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. పట్టం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ ను పేరు పెట్టడం నిరసనగా లగచర్లకు వెళ్లాలని నిర్ణయించినట్లు కూడా బీఆర్ఎస్ నేతలు డిసైడ్ అయినట్లు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీంతో ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులను కూడా మోహరించారు. మరోవైపు అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీ కూడా చేరుకుంటున్నారు అనేది కూడా సమాచారం. ఎలాంటి ఉద్రిక్తల పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా కూడా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. ఎట్ ది సేమ్ టైం పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ ప్రస్తావన రావడం కూడా సంచలనాత్మకమైంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్ తో పాటు ఇతరులు ఆదేశాలు ఉన్నట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం సంచలనాత్మకంగా మారింది. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారు, అలాగే అనుచరుడు భోగుమని సురేష్ ద్వారా ప్రభావితం చేశారనేది కూడా రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేశారు. కొందరికి డబ్బులు ఇచ్చి దాడికి ఉసిగొల్పారని, అలాగే అధికారులను చంపినా పర్వాలేదని రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారంటూ కూడా పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకొని విచారించామని కూడా పోలీసులు ప్రకటించారు. నిందితుడు విశాల్తో పాటు గ్రామంలో ఉన్న కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందంటూ కూడా పోలీసులు పేర్కొన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది కీలక పాత్ర అని కూడా తేల్చారు. దీంతో పాటు నిందితుడు భోగంలోని సురేష్ ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించాడంటూ కూడా పోలీసులు తెలిపారు. నిందితులకు ఆర్థిక సాయంతో పాటు నైతిక సాయం సహా అన్ని సౌకర్యాలు కూడా అందించాలంటూ కూడా పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని కూడా మళ్లించాడంటూ కూడా సంచలన రిపోర్ట్ కూడా ఇచ్చారు. అట్ ది సేమ్ టైం భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే మీ భూములు మీకు దక్కవని కూడా రెచ్చగొట్టాడంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ సంచలన రిపోర్ట్ వెల్లడించారు. అట్ ది సేమ్ టైం అన్ని రకాల మద్దతు ఉంటుందని, తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు నిందితుడు సురేష్ హామీ ఇచ్చారంటూ సురేష్ కు పట్నం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చాడంటూ కూడా రిపోర్ట్ లో పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి నేరపూరిత కుట్రను రూపొందించారంటూ కూడా రిమాండ్ శ్రీచరణ్, ఇప్పుడు లగచర్ల లడాయిపై ఓవైపు కేసుల టెన్షన్, మరోవైపు పొలిటికల్ అటెన్షన్ ఎక్కువైపోయింది. అసలు దాడి చేసింది గ్రామస్తులేనా? ఎంక్వైరీలో ఏం తేలింది? ఎందుకంటే ఇప్పటికే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు ఏంటి అధికారుల రియాక్షన్ ఏంటి? ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? లగచర్ల ఘటనలో పలు విషయాలు కూడా బయటకు వచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో బీఆర్ఎస్ నేత సురేష్ కు సంబంధించి భూమి లేదని కూడా వికారాబాద్ కలెక్టర్ తేల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ఇచ్చిన నివేదికలో కూడా పలు కీలక అంశాలు ప్రస్తావించారు. సురేష్ సోదరుడు మహేష్ కి ఎలాంటి భూమి లేదని కూడా నివేదిక. దాదాపు 42 మంది నిందితుల్లో 18 మందికి ల్యాండ్ లేదని కూడా కలెక్టర్ నివేదిక ఇచ్చారనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బయట గ్రామం నుండి వచ్చి దాడులకు కూడా పాల్పడినట్లు కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. అట్ ది సేమ్ టైం పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు కూడా మెజిస్ట్రేట్ అనుమతి కూడా పోలీసులు కోరారు. సురేష్ తో పాటు నరేందర్ రెడ్డి నుంచి ఎవరెవరికి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. సో మొత్తానికి ఇదంతా కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ చెబుతుంది ఏంటంటే ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. అట్ ది సేమ్ టైం నిందితుడు పట్నం నరేందర్ రెడ్డిని సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉదయమే కూడా కాంటాక్ట్ అయ్యారంటూ కూడా 7 గంటల 2 నిమిషాలకు హైదరాబాద్ లో
ఉదయం కాంటాక్ట్ అయ్యారని, అంతకు ముందు వాళ్ళందరం కూడా నిన్న కూడా మనం చూసాము. ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని ఫిలిం నగర్ లో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓవరాల్ గా ఇక్కడ ఇండైరెక్ట్ గా అలాగే తమ పార్టీ ప్రముఖ నాయకుడు అండగా ఉంటారని చెప్పడం కూడా ఇండైరెక్ట్ గా ఇది కేటీఆర్ పేరే కూడా డైరెక్షన్ చూస్తుంది. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలో పాల్పడినట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరి ఈయన పట్నం నరేందర్ రెడ్డి ఎలాంటి విషయాలు తేల్చబోతున్నారు అనేది కూడా సంచలనాత్మకంగా మారింది. ఎట్ ది సేమ్ టైము నిందితుడు సురేష్ టీడీఆర్ డేటాలో కూడా పలు ఆధారాలు లభించాయంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. మరి నిజంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉసిగొల్పి ఈ ఇన్సిడెంట్ ఈ సంఘటనకి చేయించారు, ఈ ఘటన చేయించారా లేకపోతే ఏంటి అనేది కూడా ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఏం చెప్తారనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరి ఈ రోజు ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్ కి మరోవైపు శ్రీచరణ్ ఇప్పుడు వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ఇది కుట్రే అంటోంది, మరి ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని చెప్పి పోలీసులు తేల్చారు. మరి ఏంటి అంటే ఇప్పటికే నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఈ కేసులో ఇంకా మరిన్ని అరెస్టులు ఉంటాయని కూడా అంటున్నారు. ఏంటి అంటే కొడంగల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకోబోతున్నారు? ప్రస్తుతము అక్కడ కొడంగల్లో అయితే నిన్నటి వరకు కూడా అక్కడ ఇంటర్నెట్ సదుపాయం అంటూ కూడా ఏది లేదని కూడా అక్కడ స్థానిక జర్నలిస్టులు కూడా చెబుతున్నారు. తాము ఒకవేళ ఏదైనా యూజువల్ గా జనరల్ గా రిపోర్టింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో విజువల్స్ కానీ ఏవైనా తీసుకోవాలంటే ఇమీడియట్ గా కూడా ఇంజెస్ట్ చేయాలంటే కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి దాదాపు కర్ణాటక బార్డర్ దగ్గరికి వెళ్లి అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉందని కూడా చెబుతున్నారు. ఇటు రోడ్డుబండి తండాతో పాటు అలాగే లగచర్ల అలాగే కొడంగల్లో కూడా ఇంటర్నెట్ సేవలు ఆపివేశారని, సో ప్రస్తుతము మొన్నటి నుండి కూడా లగచర్ల గ్రామం అంతా నిర్మానుష్యంగా ఉంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందన్న నేపథ్య టాక్ కూడా నడుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుగుతోంది. ఈ విచారణలో కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు రావడమే సంచలనాత్మకంగా మారింది. మరి నిజంగా ఒకవేళ కేటీఆర్ ఈ రోజు గిట లగచర్ల గ్రామానికి వెళ్తే ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అనేది అయితే ఒక ఆసక్తి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే పదే కూడా ప్రభుత్వం కూడా పలు విషయాలపైన కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, ఫార్మా రేస్ కానీ, ఇప్పుడు సరికొత్తగా తెరపైకి ఈ లగచర్ల ఘటన రావడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరిని అరెస్ట్ చేస్తారో పోలీసుల దగ్గర ఎలాంటి పకడ్బందీ సమాచారం ఉందనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా అరెస్ట్ చేసే తర్వాత కూడా పూర్తి స్థాయిలో మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది. వందన.